హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 310. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దేవా చూపులన్నీ భూమికి అప్పచెప్పడంతో రుద్ర, శౌర్య, చరణ్ దేవా మీదికి పూలు విసిరి, మా చెల్లి ఎక్కడికి వెళ్ళదు కానీ ఇక్కడే ఉంటుంది కానీ ముందు పూజ చేయమనడంతో ముగ్గురు అన్నదమ్ములకి కోపంగా ఒక లుక్ విసిరాడు దేవా. అంత సీన్ లేదు నీకు కానీ ముందు పూజ చేయబోయి అన్నట్టుగా వీళ్ళు కూడా అతడికి ఏమాత్రం తగ్గకుండా లుక్ ఇవ్వడంతో వీళ్ళతో పెట్టుకోవడం కన్నా అన్నీ మూసుకున్నది బెటర్ అని దేవాబాబు ఇక పూజపై కాన్సన్ట్రేషన్ చేసి పంతులు గారు చెప్పేవన్నీ చేసిన తర్వాత ఇరు కుటుంబాలు తాంబూలాలు అందుకున్నారు. దేవాకి పిన్ని బాబాయ్ వరుస అయ్యేవాళ్ళు దేవా పక్కన కూర్చోవడంతో పూజ సాఫీగా సాగింది. ఇక కొత్త బట్టలు కట్టుకొని రమ్మని చెప్పడంతో దేవాబాబు బ్లాక్ జీన్స్ అండ్ డార్క్ మెరూన్ కలర్ షర్ట్లో రెడీ అయిపోతే దేవాబాబు సెలెక్ట్ చేసిన లైట్ పింక్ కలర్ శారీకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చిన చీర కట్టుకొని దాని మీదకి తగ్గట్టుగా అత్తగారు పెట్టిన నగలతో రెడీ అయి వస్తుంది భూమి కూడా. భూమి అలా వస్తూ ఉంటే ఎంత బాగుందో అని అనుకుంటారు అందరూ. ఇక ఇద్దరిని తీసుకెళ్ళి స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి ఉంగరాలు మార్చుకోమని చెప్పగానే ఇద్దరు ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకొని పూలదండలు కూడా మార్చుకున్నాక ఒక పెద్ద కేక్ కట్ చేయిస్తారు వాళ్ళిద్దరి చేత. కేక్ కూడా కట్ చేసి ఇద్దరు తినిపించుకున్నాక ముందుగా మీనాక్షి, మనోహర్ గారు, ఆ తర్వాత అరుణ గారు, రుద్ర, వేద, శౌర్య, శ్రావణి, చరణ్, సమీర, జీవన్, సారిక, సుధాభాస్కర్ గారు, సంధ్య, సంజయ్ గారు, దేవా బంధువులు, ఫ్రెండ్స్, బిజినెస్ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫొటోస్ దిగి భోజనాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇక ఆ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది. సమీర ఒక టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటే లోపలికి రావే అని మెసేజ్ చేశాడు చరణ్ బాబు. చరణ్తో మాట్లాడడానికి వీలవ్వలేదు అని చెప్పి సమీర పాప కూడా జ్యూస్ తాగుతూ అతడి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేయడంతో వెంటనే వచ్చి సమీరాని హత్తుకొని మిస్ యూనే బాబు అన్నాడు చరణ్. నేను కూడా రా, ఏంటి ఆఫీస్కి రావడం లేదు, ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా కూడా వీలు లేదు అంటున్నావు. ఇన్నాళ్లకు దొరికింది తమరి దర్శనం తెలుసా అని ఆమె తాగుతున్న జ్యూస్ అతడి పెదాల దగ్గర పెట్టడంతో అది అతడు ఖాళీ చేసి, నిజంగా వర్క్ వల్లేనే, లేకపోతే నీకు దూరంగా ఉంటానా నేను అని చరణ్ చెప్తూ ఆమెను తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకున్నాడు చరణ్. సమీరా మాత్రం చరణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పరా, కావాలి అనే దూరంగా ఉంటున్నావు కదా, నాకు ఎందుకో నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని సమీర బాధగా అడగడంతో ఆ కళ్ళల్లో నీళ్ళంటే నేను నిన్ను దూరం పెట్టినట్టు నీకు అనిపిస్తుందా, పిచ్చి పట్టిందా, ఇలా ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నేను నిన్నేదో అన్నట్టు అని చరణ్ ఫాస్ట్గా లేచి ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఉంటే, మరి బయటకి ఎక్కడికైనా వెళ్దామని చెప్పాను, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, 2 డేస్కి ఒకసారి ఫోన్ చేసినా కూడా వీలు అవ్వలేదు అంటే ఏంట్రా అర్థం, ఇంతకుముందు నాకు కుదరట్లేదు అన్నా కూడా ఆఫీస్కి వచ్చి మరీ తీసుకెళ్ళేవాడివి, మరి ఇప్పుడే నీతో టైం స్పెండ్ చేయాలి అని నాకు కూడా ఉంటుంది కదా అని సమీర ఏడుస్తూ ఉంటే, పిచ్చిదాన్న, ఒక్కసారి అలా నేను తొందరపడినందుకే మనం జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగింది, మళ్ళీ అలా తొందరపడాలి అనుకోవట్లేదు, నేను పెళ్ళి వరకు నిన్ను ముట్టుకోవద్దనే అనుకుంటున్నాను, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను తప్పితే నిన్ను కావాలి అని దూరం పెడతానా పిచ్చిదానా, నీకు దూరంగా ఉండి నేనే ఇంకా ఎక్కువగా బాధపడుతున్నాను
అని ఇంతకు ముందులాగా ఏది జరగకూడదు మన లైఫ్ అని అనుకుంటున్నాను. మళ్ళీ నీకు అంత బాధని ఇవ్వాలి అని లేదే నాకు అని అన్నాడు చరణ్ సమీరాని హత్తుకుంటూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.